హాయ్ అండి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అయితే నన్ను ఎవరు ఆపలేరని ఎందుకు అంటున్నావు? అది ఏదో మాట్లాడుతుంటే అలా కవర్ చేశాను అంటే దాసు ఇంటికి రావడం నువ్వు చూసావా? కావాలనే చెప్పట్లేదా? ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని? రిపోర్ట్స్ బయటపడితే నా జీవితం ఏమైపోతుందో అనే భయంతో టెన్షన్తో నేను చస్తుంటే సాయం చేయాల్సింది పోయి అందరూ నన్ను చంపుకు తింటున్నారండి. ఒక ఒక పక్క బావ, మరోవైపు తాత, ఇప్పుడు నువ్వు. దాసును చూసావా అంటే రాని మనిషిని నేనెక్కడ చూస్తాను? సరే, వస్తే వస్తే ఆ మనిషి అక్కడ ఉండాలి కదా. చూడు గ్రాని, అనుమానం అనేది ఒక జబ్బు లాంటిది. బావకు అది ముదిరిపోయింది, నీకు ఇప్పుడే మొదలైంది. తగ్గించుకో గ్రాని. ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. ఛా అని బయటికి లోపలికి వెళ్ళిపోయింది జోష్న. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది అనేది నిజమే. ఆ కార్తిక్ గాడు మా మధ్యని ఎలా గొడవలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ముందు దీనితో మాట్లాడి దీన్ని ఎలా పడేయాలనో ఆలోచించాలి. ఎక్కడికే? నాకేదో అనుమానం ఉంది. ఎవరి మీద? ముందు నేను ఇంట్లో నుంచి బయటపడాలి. ఎక్కడికి? ఏమైంది? మనం ఫోన్లో మాట్లాడుకుందాం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నువ్వైతే ఏం తెలియదని చెప్పు. ఎక్కడికో తెలుసుకోవచ్చు అంటే కొన్ని తెలుసుకోకపోవడం మంచిది. రిపోర్ట్స్ వస్తాయని భయపడుతున్నావా అంటే డాక్టరు రాదు, రిపోర్ట్సు రావు. ఏమైనా చేసావా అంటే కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది. నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తా అని చెప్పి జోష్ను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఏమైంది? ఎందుకు అనుమానం వచ్చింది? ఏమైనా చేసిందా? డాక్టర్ని ఏమైనా చేసిందా అని పారిజాతం భయపడుతుంది. జోష్న బ్యాగ్ తీసుకొని కిందికి దిగబోతుంటే అప్పుడే డాక్టర్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. విత్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తుంది. ఏంటి డాక్టర్ అప్పుడే వచ్చేస్తుంది, రిపోర్ట్స్ తీసుకొని వస్తుంది, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పి జోష్న వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని లోపలికి రావడము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి, ఓ డాక్టర్ గారు మీరా వచ్చారా, రండి కూర్చోండి అని చెప్పి ఆమెను కూర్చోమని చెప్పి అక్కడ కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ శివనారాయణ గారు అంటారు, దీప ఒకసారి జోష్నను పిలవమ్మా అని అంటే కార్తిక్ అంటాడు, ఒక నిమిషం దీప అని అంటే ఏంటి బావ అంటే పారుని కూడా పిలువు దీప అంటే సరే బావ అని చెప్పి ఇక్కడ దీప బయలుదేరి వెళ్తుంది. జోష్న, ఈసారి నువ్వు తప్పించుకోవడానికి ఏ దారి లేదు, ఏం చేస్తావో చూడాలని ఉంది. వెంటనే జోష్న బ్యాగ్ పక్కన పెట్టి భయపడుతూ మళ్ళీ తన బెడ్రూమ్లోకి విరుకుతుంది. వెళ్ళిపోతాను అని చెప్పి అంత స్పీడ్గా వెళ్ళావు, మళ్ళీ అంత స్పీడ్గా తిరిగి వచ్చావు. ఏమైందంటే గ్రాని డాక్టర్ వచ్చింది, రిపోర్ట్స్ తీసుకొని మరీ వచ్చిందంటే. అవునా, మరి ఇప్పుడు ఎలా అని అంటే అదే అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ చూసారు, అందరికీ తెలిసిపోయిందా? ఇంకా లేదు, నన్ను పిలవమని తాత దీపకు చెప్పాడు. ఈరోజు రిపోర్ట్స్ డాక్టర్ రాదు అని అన్నావు కదని అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము డాక్టర్ రాకూడదు, రిపోర్ట్స్ రాకూడదు, ఆమె వేరే సర్జరీకి వెళ్ళాలి. మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఏం జరిగిందో మొత్తానికైతే డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చింది కదా. మరి ఇప్పుడు ఎలా? ఒక పని చేయి, నువ్వు ఏంటది బాల్కనీలో నుంచి నువ్వు కిందికి దూకి పారిపో అనంటే పారిపోతే సమస్యకు పరిష్కారం కాదని నువ్వే కదా చెప్పింది. అయ్యో, రిపోర్ట్స్ రావని అన్నావు కదా. అయ్యో, ఆలోచించడానికట అవకాశమే లేకుండా పోతుందని నాకేం తెలుసు. తప్పించుకునే ఛాన్సే లేదు గ్రాని. దీప వచ్చి అమ్మాయి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. వాళ్ళు దీపని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మాయి గారు రండి, మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారని చెప్పి ఇక్కడ దీప పిలుస్తుంది. పారిజాతం, ఎందుకు? డాక్టర్ గారు వచ్చారు, అయితే రిపోర్ట్స్ తెచ్చారు. అవునా, ఏం చెప్పారు? అమ్మాయి గారు వస్తేనే చెప్తారనంటే ఎవరికి చెప్తే ఏముంది లేవే అనంటే ఇంతకు ఏముందంటే ఏముందో మాకెలా తెలుస్తుంది అని ఇక్కడ దీప అంటుంది. కాసేపు ఉంటే అందరికీ తెలుస్తుంది. మీరేమిటమ్మా వణికిపోతున్నారంటే ఆ చలి కిందకు వస్తే తగ్గిపోతుందిలేమ్మా. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? గదిలో కన్నా హాల్లో కొంచెం వెచ్చగా ఉంటుంది. ఓనా, సరే నువ్వు వెళ్ళు. పెద్దయ్య గారుతో ఏం చెప్పమంటారు? ఏంటి బెదిరిస్తున్నావు? ఏంటమ్మాయి గారు, నా మాటలు మీకు బెదిరింపులా అనిపిస్తుందా? మీరేమైనా బెదురుతున్నారంటే నేనెందుకు బెదురుతాను? మరి బెదిరితేనే కదా నా మాటలకు మీరు అలా భయపడుతున్నది. నేనెందుకు భయపడతాను? నేను శివనారాయణ గారు మనవరాలు. ఆ మాట మరోసారి చెప్పండి. నీలాంటి వాళ్ళు 1కి 2 సార్లు చెప్పుకోవాలి కానీ అని ఇక్కడ పారు అంటుంది. నీలాంటి వాళ్ళు చెప్పుకోవాలి కానీ అదెందుకు చెప్పుకోవాలి? ఇది శివనారాయణ గారి వారసత్వం అని అంటే అవునమ్మాయిగా అమ్మాయి కింద కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? అదే అమ్మాయి గారు శివనారాయణ గారి వారసత్వం అని. మీరు నాతో వస్తారా, నా వెనకొస్తారా? నీ వెనకొస్తాం, వెళ్ళు అని ఇక్కడ పారు అంటే సారీ అమ్మాయి గారు, పెద్దయ్య గారు నాతో పాటు దగ్గరుండి తీసుకొని రమ్మని చెప్పారు. అంత దగ్గరుండి తీసుకోవడం ఎందుకు అనంటే పారిపోతారేమో అని అనేసరికి జోష్న షాకే చూస్తుంది. ఏంటన్నావు? అదే జారిపోతారనని. నేనెందుకు జారిపోతాను? అదే చలికి వణుకుతున్నారు కదా, అడుగు సరిగా పడకపోతే జారిపోతారనంటే నేను గట్టిగానే నడుస్తాను, నేను పట్టుకుంటాను కదా.
నన్ను పట్టుకుంటే జారకుండా తీసుకెళ్తాను అంటే వద్దులే నేను వస్తుంటే మీకు అన్నింటికీ మొహమాటమే అని చెప్పి ఇక్కడ దీప పారు చేయి పట్టుకొని మరీ లాగుతుంది. పారును లాక్కుంటూ వెళ్తుంటే అమ్మాయి గారు మీరు కూడా రండి అని ఇక్కడ దీప జోష్నను పిలిస్తే ఇది ఏదో ఒకటి చేసేలాగుంది నువ్వు కూడా రావంటే జోష్న సైగ చేస్తుంది. వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలని జోష్న ఆలోచిస్తుంది. అమ్మాయి గారు వస్తున్నారా లేదా తాతగారిని రమ్మంటారా? నేనే వస్తున్నా. రాక చస్తానా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నా బతుకు దాసు కూతురులాగానే బతకాలి అని చీచి అనుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. బావా ఇక లేటు చేయొద్దు, రిపోర్ట్స్ వచ్చాయి కదా, చెల్లెమ్మని రేపే హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం. సరే బావా అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే శివనారాయణ గారు రాజోష్ని ఇక్కడ కూర్చుందిరా. పర్వాలేదు తాత. పారిజాతం ఇక్కడ ఏమంటుందంటే డాక్టర్ గారు ఈరోజు మీరు వస్తారని మేము అస్సలు అనుకోలేదు. నేను రేపు రావాల్సిందే కానీ నన్ను ఈరోజే రమ్మని చెప్పారు, అందుకే వచ్చానంటే. ఎవరు చెప్పారు? కార్తీక్. జోష్న బాధ చూడలేకపోయాను పారు. అంతలా ఏం బాధపడిందంటే భోజనం చేసినప్పుడు అత్త గురించి తను అంతలా మాట్లాడుతుంటే బాధ చూడలేక చెప్పాను డాక్టర్ గారు రేపు, అందుకే పొద్దున్నే ఫోన్ చేశాను రేపు వస్తానంటే లేదు లేదు మా జోష్న బాధ చూడలేకపోతున్నాం అందుకే వెంటనే రమ్మని చెప్పాను. అఫ్కోర్స్ మేము కూడా బాధపడుతున్నాం అనుకో, కాకపోతే కన్న కూతురు కన్న తల్లిని అంతలా ఎవరూ ప్రేమించలేరు కదా. అలాగే ఓ తల్లి మీద కన్న కూతురుకున్నంత కన్సర్న్ ఎవ్వరికీ ఉండదు. అందుకే డాక్టర్ గారు రిపోర్ట్స్తో వచ్చారని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వచ్చిందా? అది నడకలాంటి పరుగు పారు. నాకు తెలియదా ఆ నడకలో ఎంత భయం ఉందో. కాసేపట్లో భయాలన్నీ పోతాయి. భయాలు కాదురా నిజాలన్నీ తెలిస్తే మేం పోతాం. డాక్టర్ గారు జోష్న వచ్చాక రిపోర్ట్స్ గురించి చెప్తా అన్నారు కదా, చెప్పండి, మేమంతా వెయిట్ చేస్తున్నాం. శివనారాయణ గారు మీ మనవరాలి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలు గారికి మ్యాచ్ అవ్వలేదు. ఏంటి డాక్టర్ ఏమన్నారు? మా సుమిత్ర అక్క కూతురు జోష్న శాంపిల్స్ తల్లితో మ్యాచ్ అవ్వలేదా? అవును కార్తీక్, మేము 2-3 సార్లు చెక్ చేసాం, సేమ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసి మేమే షాక్ అయ్యాం. షాక్ అవడం ఏంటి మేడం? బ్రెయిన్ స్ట్రక్ అయిపోతాను. మా జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? చూస్తున్నాం, మనం అడ్డంగా దొరికిపోయావి. మన కథ క్లైమాక్స్ వచ్చింది, తప్పించుకునే దారే లేదు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? ఒకవేళ జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే కన్న కూతురు కానట్టే అని ఆ రోజు డాక్టర్ అన్నారు అనుకుంటాను. ఏం డాక్టర్? అవును అన్నాను. తప్పు మీ వైపు ఉన్నప్పుడు ఎన్నైనా అంటారు. తప్పు మా వైపు ఉందా? ఎస్. నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ అవ్వలేదు అంటే తప్పు నాది కాదు. టెస్టింగ్ సరిగ్గా చేయడం చేత కానీ మీది. జోష్న మీరు అంతకంటే గట్టిగా అరిచి చెప్పినా సరే నేను మీతో డిబేట్ చేయగలను. ఎందుకంటే నాకు డే 1 నుంచి మీ ట్రీట్మెంట్ మీద కానీ మీ హాస్పిటల్ మీద కానీ నాకు నమ్మకం లేదు. చిన్న మతలా పట్టించుకోవడానికి భలే మెలికి పెట్టావు. డైలీ 100 మందికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలేదు. ఏం కార్తిక్, పొరపాటు జరిగిందని మీరు నమ్ముతున్నారా? మ్యాచ్ అప్ అని నాకు ముందే తెలుసు. ఏంటి బాబా అన్న? మిస్టేక్ ఎలా జరుగుతుందని అంటున్నాను. విన్నావా అన్న నీ కొడుకు ఏమంటున్నాడో? డాక్టర్ గారు చెప్పిందే వాడు అంటున్నాడు. నేనెవరి కూతున్నా మీకు తెలీదా? ఎందుకు తెలియదు అమ్మాయి గారు, అందరికీ తెలుసు. మరి తెలిసినప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదంటే అర్థమేంటి? ఎక్కడో మిస్టేక్ జరిగిందనే కదా. వీళ్ళ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో నింద మన మీద వేస్తారు. ఏం గాని నువ్వేం మాట్లాడవే. ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ ఇంతే డబ్బుల కోసం అబద్ధాలు. డబ్బుల కోసం ఇలాంటి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి? అది నిజమే. ఏంటి డాడీ నిజం? న్యూస్ చూడలేదా? ఇలాంటి ఫ్రాడ్స్ 100లో జరుగుతుంటాయి. డాక్టర్ హారిక గారే చెప్పారు కదా 100లో టెస్టులు చేస్తామని. నా బ్లడ్ శాంపుల్ అనుకుని వేరొకరి బ్లడ్ శాంపుల్ తో టెస్ట్ చేశారేమో. నా బ్లడ్ శాంపుల్ మీద స్టిక్ చేసిన కోడ్
పొరపాటున నర్స్ నిర్లక్ష్యం వల్ల ఊడిపోయి ఉండొచ్చు. అది వేరొక దాంట్లో కలిసిపోయి ఉండొచ్చు. దాని రిజల్ట్ ఇలా వచ్చి ఉండొచ్చు. మనం డాక్టర్స్ ని బ్లైండ్ గా ఎందుకు నమ్మాలి? ఇది చాలా పెద్ద ఎలిగేషన్ జోష్న. ఈ రిపోర్ట్స్ రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే నేను ఈ డాక్టర్ వృత్తిని మానేసి ఇంట్లో కూర్చుంటాను. మీరు ఎక్కడైనా కూర్చోండి డాక్టర్. నేను ఏది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డాడీ, వీళ్ళని నమ్ముకుని మమ్మీ ట్రీట్మెంట్ ని చేయించాలనుకోవడం లేదు. మనం కెనడా వెళ్దాం. నా ఫ్రెండ్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. మమ్మీ చాలా ఎర్లీగా రికవర్ అవుతుంది. తప్పించుకోవడానికి దేశం వదిలి పారిపోయే ప్లాన్ వేసావా మరదలా? డాక్టర్, ఇప్పటి వరకు మీకు ఫీజు ఎంత అయిందో చెప్పండి, చెక్ రాసిస్తాను. నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకుంది డబ్బు సంపాదించడానికి కాదు, ప్రాణాలు కాపాడడానికి. మీ రిపోర్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. జ్యోత్స్న, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఈ రిపోర్ట్స్ నమ్ముతున్నారా డాడీ? తప్పు ఎక్కడైనా జరగచ్చు, కానీ మాట్లాడే విధానం ఇది కాదు. డాక్టర్ హారిక బెస్ట్ డాక్టర్. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇంకా రిపోర్ట్స్ గురించి అంటావా? మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ మనం మీ అమ్మని కెనడా తీసుకెళ్ళినా ఆస్ట్రేలియా తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ అయితే ఇదే. ఓకే సార్, నేను బయలుదేరుతాను. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. ఇదిగోండి రిపోర్ట్స్. కొన్ని మెడిసిన్స్ రాశాను, ప్రిస్క్రిప్షన్ అందులోనే ఉంది, అది వాడండి. వస్తాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా కూతురు పెళ్లి చూసే యోగం నా రాతలో లేనప్పుడు ఎవరు ఇంత తాపత్రయపడితే మాత్రం ఏం ఉపయోగం అన్నయ్య? సుమిత్ర, ఏం జరగలేదు, ఓకేనా? వాసెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. ఏమంటే ఆపరేషన్ ఫెయిల్ అంటారు. కొన్ని మనం అర్థం చేసుకోవాలి సుమిత్ర. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను బయలుదేరుతా. కార్తీక్, నువ్వు దీప కూడా బయలుదేరు. శౌర్య, ఇలానే శౌర్య. ఏంటి పొద్దులు తాత? అమ్మ నాన్న బయలుదేరుతున్నారు. బాయ్, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ పొద్దులు తాత. బాయ్. అదనోడి ఉంటానన్నయ్య. అలాగే. జాగ్రత్త వదినా. అలాగే. జోష్న మమ్మీకి ఏమీ కాదు డాడీ అని చెప్పి పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ జోష్న వాళ్ళ డాడీ డాక్టర్ చెప్పింది నిజమా లేదా ఈ రిపోర్ట్స్ నిజమా అని ఆలోచిస్తున్నాడు. తిరిగి కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అత్తయ్య కాఫీ అని చెప్పి దీప వాళ్ళ అత్తయ్యకు కాఫీ ఇస్తుంది. మామయ్య మీరు తాగుతారా? నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా. బావా నీవు? నాకు కూడా వద్దమ్మా. సరే నేను ఇప్పుడే వేడి నీళ్ళు పెట్టి సౌర్యకి స్నానం చేపిస్తాను అని చెప్పి దీప వెళ్ళబోతుంటే వాళ్ళ అత్తయ్య ఆపి కాంచన దీప ఒక్క నిమిషం అని చెప్పి ఆపుతుంది. మీరు ఇప్పుడు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? చూసిన శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మేము నీ దగ్గర ఏదో దాచామని ఎందుకు అనుకుంటున్నాం? కొన్ని వినేటప్పుడు అర్థం కావురా, జరిగేటప్పుడు అర్థం అవుతాయి. చూసిన శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అనగానే అందరి మొహాల్లో ఆశ్చర్యం చూశాను, కానీ మీ ఇద్దరిలో మాత్రం భయం చూశాను. అదే భయం జ్యోత్స్న పారిజాతం పిన్నిలో కూడా చూశాను. నిన్న మీరన్న మాట ఈ రోజు నిజమైంది. ఏంటా మాట? జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని వీళ్ళిద్దరికి ముందే తెలుసండి. వీళ్ళకి ఇదే ఎలా తెలుస్తుంది? డాక్టర్ ఫోన్ చేసి చెప్పారా? అప్పటికింకా రిపోర్ట్స్ కూడా రాలేదు, కానీ వీళ్ళు శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని మాట్లాడుకుంటున్నారు. చూసిన శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలి డాక్టర్ చెప్తారు చూడు. అత్తయ్య, మేము మీరు మాట మార్చారు.
అప్పుడు నేను నమ్మాను. ఈ రోజు జరిగింది చూశాక రాత్రి మీరేం మాట్లాడుకున్నారో నాకు అర్థమైంది. మీకు ముందే ఎలా తెలుసురా? జ్యోత్స్న పారిజాతం పిన్ని ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు అన్నట్టు మీరిద్దరు ఎందుకు చూసుకుంటున్నారు? ఇక్కడ మా అందరికి తెలిసింది ఒక కథ, మాకు తెలియకుండా జరుగుతుంది మరో కథ ఉన్నట్టుంది. అమ్మకి అనుమానం వచ్చింది. ఆల్మోస్ట్ నిజానికి దగ్గరగా వచ్చింది. చెప్పండి రా, అడుగుతుంది మిమ్మల్నేగా. జరిగేది చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య సొంత కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తుంది. నువ్వు అనవసరమైన విషయాలు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు కాంచన. లేదండి, నా ప్రతి ఆలోచనకి సాక్ష్యం ఉంది, ప్రతి అనుమానానికి ఆధారం ఉంది. నేను ఊరికే మాట్లాడటం లేదండి. సాక్ష్యం కార్తీక్ అయితే, ఆధారం దీప అని చెప్పి దీప వంక చూస్తుంటారు. ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇదండి. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.